10 మందిని నవ్వించడానికి, మీరెంత గ్రేటో, మీరెంత కూలో చూపించుకోవడానికి, ఒక మనిషిని అవమానించి దాన్ని జోక్ అని చెప్తే, అది జోక్ కాదు మిత్రమా. అది మీ లోపల పనుపుతున్న, పెరుగుతున్న మీ అహంకారం. మీకు తెలియకుండా పెరుగుతున్న మీ ఈగో. జోక్ అంటే అందరూ కలిసి నవ్వేది. మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరిపైనైతే మీరు జోకేసారో వాళ్ళు కూడా నవ్వితే దాన్ని జోక్ అంటారు. అలాగే మిత్రమా, కృష్ణుడు అన్నీ చూస్తున్నారు. కృష్ణుడు వేలిపైన ఎలాగైతే సుదర్శనం చక్రం తిరుగుతుందో మీ జీవితంని ఎలా తిప్పుతారంటే, ఎవరిపైనైతే మీరు జోకేశారో అలాగే 10 మందిని నవ్వించారు. ఆడి కాళ్ళ కిందే మీకు పడేస్తారు. అటు తిరిగి, ఇటు తిరిగి సమస్యలు అంటే పరిస్థితులు ఎలా తయారవుతాయంటే, ఎవరిపైనైతే మీరు జోకేశారో వాళ్ళ కాళ్ళ కిందే మీరు పడతారు. ఎందుకంటే వాళ్ళ మనసు బాధపడింది కాబట్టి. మీ అహంకారం ముందు కృష్ణుడు చాలా పెద్దవాడు కాబట్టి, కృష్ణ భక్తి చాలా పెద్దది కాబట్టి, మా కృష్ణుడు చాలా పెద్దవాడు కాబట్టి. భగవద్గీత చాప్టర్ 11 శ్లోక్ నెంబర్ 22లో శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నారు, మాధవ, రుద్రులు, వశువులు, ఆదిత్యాలు, సాధ్యులు, దేవతాలు, అలాగే మా పూర్వీకులు, అశ్విన కుమారుళ్ళు, మరుతుళ్ళు, గాంధర్వుళ్ళు, యక్షులు, అసురుళ్ళు మరియు సిద్ధులు వీళ్ళందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఈ శ్లోకంలో అర్జునుడు మనోభావంని అర్థం చేసుకోండి. అర్జునుడు ఏం ఆలోచిస్తున్నారో అది అర్థం చేసుకోండి. ఇక్కడ అర్జునుడు కృష్ణుడి గురించి చెప్తున్నారు డీటెయిల్గా. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం అనుభవిస్తున్నారో అది చెప్తున్నారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక మనిషి వారి జీవితంలో చాలా కష్టపడేవారు, కానీ ప్రతి చోట ఓడిపోయేవారు, ప్రతి చోట ఫెయిల్ అయిపోయేవారు. ఆ మనిషి ఏది ప్రయత్నించినా ఓడిపోతూ ఉండేవాడు. ఒకరోజు అలిసిపోయి ఒక చోట కూర్చున్నప్పుడు ఒక ఋషిని వెళ్ళి అడిగాడు, ఇది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఆ ఋషి అన్నారు, ఒక పని చేయొచ్చు కదా, నువ్వు ధ్యానం చెయ్యి, దేవుడి గురించి ఆలోచించు, దేవుడితో మాట్లాడడానికి ప్రయత్నించు, దేవుణ్ణే అడగొచ్చు కదా అన్నారు. ఆడు ధ్యానం చేశాడు, చాలా కష్టపడ్డాడు. వాడి ఇంద్రియాలని, వాడి ఫీలింగ్స్ని, ఎమోషన్ని బాగా వాడి నియంత్రణలో అంటే కంట్రోల్లో పెట్టుకొని ధ్యానం చేసి ఫైనలీ దేవుడితో మాట్లాడాడు. దేవుడికి అడిగాడు ఈడుచుకొని, నేను ఏది ప్రయత్నించినా అవ్వట్లేదే, నేను ప్రతి చోట ఓడిపోతున్నానే, భగవంతుడా నాకు సహాయం చేయి, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, అసలు నేను చేస్తుంది తప్పా లేకపోతే కరెక్టా తెలియట్లేదు అని అడిగినప్పుడు దేవుడు నవ్వి చెప్పాడు, అరే నువ్వు ఓడిపోవట్లేదు, నేనే నీకు ఓడిపిస్తున్నా అని చెప్పాడు. భగవంతుడు చెప్పారు ఈ మాట. ఆడు ఆశ్చర్యపడ్డాడు, ఏడుపు ఆపాడు. దేవుడి వైపు చూసి, మీరా నన్ను ఓడిస్తున్నారు, దాన్ని ఎందుకు, నేనేం తప్పు చేశాను అని అడిగితే భగవంతుడు అన్న, కాదు కాదు కాదు, నువ్వు తప్పు చేయలేదు, నిన్నొక వీరుణ్ణి, యోధుణ్ణి చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను నీకు ఓడిపిస్తున్నాను అని చెప్పారు. అలాంటి సమయంలో ఆ మనిషి ఏమన్నాడంటే, నాకు వీరుడు అవ్వాలని లేదు, యోధుడు అవ్వాలని లేదు, నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను, నేను ఒక సాధారణమైన మనిషిలాగే ఉండాలనుకుంటున్నాను, నేనెవరో, నాకు ఎంత కావాలో ఏంటి లేదో నాకు తెలుసు, నాకు ఇదే చాలు అని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు కూడా వినండి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ మాట, ఆ ప్రశ్న మీకు కూడా. భగవంతుడు ఆ మనిషిని అడిగారు, లేకపోతే మీకే అడుగుతున్నారు, ఏంటి, నువ్వెవరో నీకు తెలుసా, నీకేంటి కావాలో నీకు తెలుసా, సరే చెప్పు, ఎవరు నువ్వు అని అడిగారు. నేను మీకు అడుగుతున్నాను, ఎవరు మీరు? కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీ పేరు మీరా, మీ ఊరు మీరా, మీ ఇల్లు మీరా, మీ కర్మం మీరా, ఈ శరీరం మీరా, ఈ మొహం మీ దగ్గర ఉన్న మీ మొహం మీరా, అసలు ఎవరు మీరు? ఫస్ట్ మీకేంటి కావాలో మీకు తెలియదు. మీ జీవితంలో ఏంటి మీకు అవసరమో అది మీకు అస్సలు తెలీదు. డబ్బులొస్తే అన్ని సమస్యలు వెళ్ళిపోతాయని అనుకుంటారు, కానీ డబ్బులతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తాయి. సో ఎప్పుడు మీకు డబ్బులు ఇవ్వాలో, ఎప్పుడు మీకు సమాధానం ఇవ్వాలో, ఎప్పుడు మీకు ఆనందం ఇవ్వాలో ఇవన్నీ వాళ్ళకి తెలీదా? ఒక్కసారి ఆలోచించండి దీనిపైన. మీకేంటి కావాలో అది మీకు ముందు నుంచి తెలిసిపోతే, మీకే తెలిసుంటే అసలు ఈ జీవితం ఎందుకు? జీవితం అనేది, దీన్ని ఇంగ్లీష్లో ప్రెజెంట్ అంటారు. అంటే ఒక బహుమతి అంటారు. బహుమతి అంటే సర్ప్రైజింగ్ థింగ్. అంటే దాని లోపల ఏముందో మనకు తెలీదు. దాన్నే ఈరోజు అంటే ప్రెజెంట్ అంటారు. సో అర్థం చేసుకోండి.
దేవుణ్ణి ప్రశ్నించుకోండి. ఎందుకంటే నాకన్నీ తెలుసు, నాకేంటి కావాలో నాకు తెలుసు అని అనుకోవడం అనేది అహంకారం. అలాగే ఇంకో మాట చెప్తానేంటంటే, జోక్ చేయండి. ఫ్రెండ్స్ మధ్యన జోక్ అవ్వాలి. ఓకే. గర్ల్ ఫ్రెండ్‌తో అయినా, బెస్ట్ ఫ్రెండ్‌తో అయినా జోక్ అనేది అవ్వాలి. గానీ ఒకడు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు కదా అని, అరే యూట్యూబర్ అని వాడికి కేలితో పిలవడం వాడికి చాలా బాధ అనిపిస్తది. మీరనుకుంటారు, అవునురా వాడికి అలాగే పిలాలిరా, లేకపోతే వాడిలో మోటివేషన్ రాదురా అది అని మీరనుకుంటారు. బట్ వాడికి ఎంత బాధ ఫీల్ అవుతదో అది మీకు అర్థం కావట్లేదు. ఒకడు యూపీఎస్సీ కోసం ప్రిపేర్ చేస్తే, అరే ఐఏఎస్ ఆఫీసర్ ఇటు రారా అని చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అందరూ జోక్‌ని అర్థం చేసుకోలేరు. అందరూ జోక్‌ని సహించలేరు. ఒకడు పోలీస్ కోసం ప్రిపేర్ అయితే, "ఏ ఎస్ఐ గారు ఇటు రండి" అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు. వాళ్ళతో పర్లేదు. బట్ ఎవరు అర్థం చేసుకోలేరో వాళ్ళతో జోక్ పేరుతో వాళ్ళని అవమానించడం, వాళ్ళకి బాధపడడం అనేది తప్పు. సో, జోక్ అంటే అందరూ నవ్వాలి. మీరు నవ్వాలి, ఎవరైతే జోక్ చేశారో వాళ్ళు నవ్వాలి, ఎవరైతే జోక్ వింటున్నారో వాళ్ళు నవ్వాలి, ఎవరి పైనైతే జోక్ అవుతుందో వాళ్ళు కూడా నవ్వాలి. దాన్ని వాస్తవంకి జోక్ అంటారు. లేకపోతే కేలి అంటారు. హాస్యం అంటారు. అంతేగాని ఒకడిని బాధపెట్టి 10 మందిని నవ్వించి మీరు నవ్వితే దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారం కృష్ణుడు ముందు పని చెయ్యదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.